కారు డోర్లు లాక్, ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. కారు డోర్లు లాక్ అవడం వల్ల ముగ్గురు పిల్లలు మృతి. లాక్ ఓపెన్ ఉన్న కారులోకి వెళ్లి విగత జీవులుగా నలుగురు పిల్లలు. ఇలాంటి వార్తలు ఇటీవలి కాలంలో చాలా పెరుగుతున్నాయి. 40 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కారు డోర్లు లాక్ అయ్యి పిల్లలు చనిపోయిన ఘటనలు 3 జరిగాయి. ఎంతటి విషాదం ఇది! పైకి చిన్న నిర్లక్ష్యమే, కానీ పసిపిల్లలకు నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి. వేసవి సెలవులు కావడం, ఆడుకోవడానికి బయటికెళ్లిన వారు కార్లలోకి ఎక్కి డోర్ లాక్ పడి చనిపోతున్నారు. ఇక విజయనగరం ద్వారపూడిలో 4 పిల్లలు చనిపోయిన ఇన్సిడెంట్ తీవ్ర విషాదాన్ని నింపింది. కార్ డోర్ లాక్ కావటం వల్ల చిన్నారులు ఊపిరాడక మృతి చెందిన దురదృష్ట ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. 40 రోజుల్లోనే ఈ తరహా ఘటనలు 3 జరిగాయి. తీరని విషాదాన్ని నింపాయి. చిన్న నిర్లక్ష్యంతో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. కార్ కీస్ పిల్లలకు అందుబాటులో ఉంచటం, అదే సమయంలో కార్ డోర్ లాక్ వేసి ఉండకపోవటం, ఇవన్నీ సమస్యలను పెంచుతున్నాయి. కార్ డోర్ లాక్ అయితే ఎలా బయటకు రావాలన్న అవగాహన పిల్లలకు కల్పించకపోవటం కూడా సమస్యల్ని పెంచుతోంది. విజయనగరం జిల్లా కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో మే 18న 4 చిన్నారులు ఉదయ్, చారుమతి ఇద్దరి వయస్సు 8 ఏళ్లు, చరిష్మా, మనస్వి ఈ ఇద్దరి వయస్సు 6 ఏళ్లు డోర్ లాక్ కావటం వల్ల ఊపిరాడక చనిపోయారు. ఈ చిన్నారులు గ్రామంలోని మహిళా మండలి కార్యాలయం వద్ద ఆగి ఉన్న కార్లు సరదాగా ఆడుకునేందుకు వెళ్లారు. డోర్ లాక్ అయి ఎవరూ గమనించకపోవటంతో వారు అందులోనే ఉండి ప్రాణాలు కోల్పోయారు. ఊపిరందక విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచారు. కారులో చనిపోయిన పిల్లలను చూసిన వారంతా కంటతడి పెట్టారు. అయ్యో పాపమన్నారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన చారుమతి, చరిష్మా అక్క చెల్లెళ్లు. మరో 2 వేర్వేరు కుటుంబాల నుంచి ఉన్నారు. గ్రామంలో శుభకార్యం జరుగుతుండటంతో తల్లిదండ్రులు ఈ పిల్లలు ఎక్కడున్నారో గమనించలేదు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. గ్రామంలో పెను విషాదాన్ని నింపింది. ఇక ఇదే నెల 13న రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామంలో 5 ఏళ్ల చిన్నారి అక్షయ ఇంటి ముందు పార్క్ చేసిన కారులోకి వెళ్లింది. కారెక్కగానే ఆటోమేటిక్ గా డోర్ లాక్ అయింది. ఎలా బయటకు రావాలో తెలియలేదు. తల్లిదండ్రులు గమనించలేదు. దీంతో ఊపిరాడక విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచింది చిన్నారి అక్షయ. చిన్నారికి డోర్ ఓపెన్ తెలియకపోవటంతో కొద్దిసేపటికే స్పృహ తప్పి పడిపోయి చనిపోయింది. చాలా సమయమైన పాప కనిపించకపోవటంతో కుటుంబ సభ్యులు అంతటా వెతికారు. చివరగా కార్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అప్పటికే చనిపోయింది. ఇదే రంగారెడ్డి జిల్లా దామరగిద్దెలో ఏప్రిల్ 14న ఇదే తరహా విషాదం నెలకొంది. 2 చిన్నారులు తన్మయశ్రీ 5 ఏళ్లు, అభినయశ్రీ 4 ఏళ్ల వయసున్న పిల్లలు ఆడుకుంటూ కారెక్కారు. డోర్ వేసుకోవటంతో వెంటనే లాక్ అయింది. దీంతో ఊపిరాడక చనిపోయారు. ఈ అక్క చెల్లెలు బంధువుల ఇంటికి వివాహానికొచ్చి ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు ఆడుకునేందుకు వెళ్లారు. డోర్ లాక్ అయ్యి ఎవరూ గమనించకపోవటంతో చనిపోయారు. కుటుంబ సభ్యులు చివరకు కారులో వారిని గుర్తించి హాస్పిటల్ కి తరలించినా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సో ఇలాంటి ఘటనలు పెరుగుతుండటంతో పేరెంట్స్, కార్ ఓనర్లు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఎక్స్పర్ట్స్. వాహనాన్ని లాక్ చేసే ముందు కారులో ఎవరైనా ఉన్నారా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. వాహనంలో లేదా వాహనం చుట్టుపక్కల పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లకూడదు. కార్ తాళాలను చిన్నపిల్లలకు అందుబాటులో ఉంచొద్దంటున్నారు. కార్లు ప్లే ఏరియాలు కాదని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. కార్ ఎక్కడ పార్క్ చేసినా లాక్ ఖచ్చితంగా చేయాల్సిందే. అవసరమైతే రేర్ సీట్ రిమైండర్, చైల్డ్ డిటెక్షన్ అలర్ట్ వంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ ను అమర్చుకోవాలి. పిల్లలు కనిపించకుండా పోతే సమీప వాహనాల్లో చూడాలంటున్నారు. పిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, వాళ్ళకి కార్ లాక్ అయింది అని తెలియనంత వరకు కొంచెం బెటర్గానే ఉంటారు. లాక్ అయిన తర్వాత కొంత ప్యానిక్, లాక్ అయిందని తెలిసిన తర్వాత వాళ్ళకి తెలియలేదు అనుకోండి, బయటికి ఎలా రావాలో తెలియకపోతే ప్యానిక్ అటాక్ వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా వాళ్ళకి బ్రీత్ సరిగా అందకపోవడం కానీ ఇంకేదైనా టెంపరేచర్ రైజ్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి. అండ్ మనం కేర్ తీసుకోవాలి అంటే పార్క్ చేస్తున్నాము అంటే యూజువల్లీ ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి చాలామందికి తెలిసిందే ఇది. ఒక దగ్గర మనం కార్ పార్క్ చేస్తున్నామంటే మినిమం 1 or 2 విండోస్ కొంచెం స్లైట్గా దించుకొని మనం పార్క్ చేసామనుకోండి, లోపలికి ఎయిర్ అనేది ఫ్లో అవుతూ బయటికి ఫ్లో అవుతూ వేడి అనేది ఎక్కువగా ఉండదు ఫస్ట్ థింగ్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇలాగ ఎవరైనా ఉండి లాక్ అయిపోయారన్నా కూడా వాళ్ళకి ఎయిర్ ఫ్లో అది ఉంటుంది కాబట్టి
వెరీ తక్కువ ఛాన్స్ ఉంటుంది. కార్ డోర్ లాక్ పడి పిల్లలు చనిపోతున్న ఘటన ఇదే చివరిది కావాలి. అలా జరగాలంటే కార్లున్న వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు కీ ఇవ్వొద్దు. అలాగే ఖచ్చితంగా పార్క్ చేయగానే డోర్ లాక్ చేయాలి. పిల్లలు లోపల ఉంటే చైల్డ్ లాక్ సహా లాక్ ఎలా ఓపెన్ చేయాలో నేర్పించాలంటున్నారు. కార్ డోర్లు లాక్ అవ్వడం వల్ల పిల్లలు చనిపోతున్న ఘటనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ 40 రోజుల్లో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో కారు డోర్లు లాక్ అయి చనిపోయిన ఈ ఘటనలో పిల్లలు చనిపోయిన ఈ ఘటనలో సుమారు 3 జరిగాయి. ఒకసారి ఎక్కడెక్కడ చనిపోయారు, ఎంతమంది చనిపోయారు ఒకసారి మనం విజువల్స్లో చూద్దాం. రైట్, ద్వారపూడి 18/5/2025. సో ఈ డేట్లో ద్వారపూడిలో ఈ కారులోనే 4 పిల్లలు చనిపోయిన ఘటన మనం చూస్తున్నాము. సో 4 పిల్లలు కూడా ఊపిరాడక కారు డోర్లు లాక్ అవ్వడం వల్ల చనిపోయారు. సో చనిపోయిన తర్వాత 2 గంటల తర్వాత వాళ్ళ పేరెంట్స్ మాత్రము పిల్లలంతా ఎక్కడికి వెళ్ళారు, ఇంకా కనిపించట్లేదు, ఎక్కడున్నారు అంటూ కూడా వెతికి చుట్టుపక్కల మొత్తం గాలించిన తర్వాత ఎక్కడా కనిపించకపోవడంతో లాస్ట్గా ఫైనల్గా కార్లోకి వెళ్ళి చూడ్చినప్పుడు విగత జీవులుగా పడి ఉన్న దృశ్యాలు కనిపించాయి. సుమారు 4 పిల్లలు చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. సో పేరెంట్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో సెకండ్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది ఒకసారి చూద్దాం. సో మక్తం ఆధారం 13వ తారీఖు 5వ నెల 2025. సో ఈ డేట్లో మక్తం ఆధారంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ కూడా కారు డోర్ లాక్ అవ్వడం వల్లనే పిల్లలు చనిపోయిన సంఘటన అక్కడ జరిగింది. సో ప్రదేశాలు వేరైనా కూడా జరిగిన కారణం ఒకటే అవుతుంది. చనిపోయిన పిల్లలు కూడా సుమారు 10 నుంచి 15 లేదంటే చిన్నపిల్లలు, ఇంకా ఏజ్తో నిమిత్తం లేకుండా కూడా ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వారంతా కూడా ఆడుకోవడానికి సరదాగా కారు ఎక్కుతూ ఉంటారు. సో కారు ఎక్కిన నేపథ్యంలో అప్పుడు కారు డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అవ్వడం వల్ల చనిపోతున్నారు. సో ఇంకా ఇక్కడ చనిపోయారు, ఏ ప్లేస్లో చనిపోయారో ఒకసారి చూద్దాం మనం. సో దామరగిద్ద 14/4/2025. సో దామరగిద్దలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఈ విధంగానే జరిగింది. మొత్తం ఒక అమ్మాయి చనిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. సో చిన్న పాపలండి, చిన్న పిల్లలు, ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు ఈ విధంగా అర్ధాంతరంగా నిండు నూరెళ్ళు నిండిపోయి చనిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో 1 కాదు 2 కాదు, ఈ విధంగా ఎక్కడ ప్రాంతం వేరైనా కూడా ఈ విధంగానే చనిపోతున్నారు. దీని అంతటికీ కారణం ఎవరు? పేరెంట్స్ అనుకోవాలి. లేదు అంటే ఆ కారు యజమాని ఎవరైతే ఉన్నారో వారిపైన ప్రజెంట్ అయితే కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. సో వాళ్ళే నిందితులుగా చేర్చాలి. ఎందుకంటే చిన్న పిల్లలు కారులోకి వెళ్ళడం వల్ల వాళ్ళు ఎక్కి ఆడుకుంటారు, వాళ్ళకి తెలియదు. సో వీరికి సంబంధించి కూడా పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కారు ఒక టాయ్ కాదు, దాంట్లోకి ఎక్కితే ప్రాణాలు పోతాయని పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రులకు కూడా ఉంది. అదేవిధంగా కారు యజమానులు కూడా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఉంటాయి.